తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హీటెక్కిన పులివెందుల కొనసాగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్, భారీ బందోబస్తు నడుమ ఓటింగ్. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ముందస్తు అరెస్ట్, పోలీసులపై టీడీపీ ఎమ్మెల్సీ ఆగ్రహం, వైసీపీ నేత సతీష్ రెడ్డి గృహ నిర్బంధం. పులివెందులలో ఉద్రిక్తత, ఇంటి ఎదుట బైఠాయించిన అవినాష్ రెడ్డి, కడపకు తరలించిన పోలీసులు. చింతరాజుపల్లిలో టెన్షన్, వైసీపీ టీడీపీ ఏజెంట్ల ఘర్షణ, పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగిన గొడవ. బయటకొస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఎస్పీకి కంప్లైంట్ చేసినా ఫలితం లేదు. ఈసీ ఏం చేస్తోందన్న హేమంత్ రెడ్డి. ఎర్రబల్లెకి టీడీపీ అభ్యర్థి లతారెడ్డి, పోలింగ్ సరళి పరిశీలన, ఓటింగ్ కేంద్రాల విజిట్. ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక కొనసాగుతున్న పోలింగ్, బరిలో 11 మంది అభ్యర్థులు. ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి, స్థానికేతరులుంటే బైండ్ ఓవర్. టీవీ9తో అడిషనల్ ఎస్పీ రమణయ్య. ఆస్తి రాయించుకొని అరాచకం, తల్లిని గెంటేసిన కొడుకు, గుంటూరు గ్రీవెన్స్లో ఫిర్యాదు. శుభం కార్డు వైపుగా టాలీవుడ్ సమ్మె, వివాదాన్ని ముగించాలన్న కోమటిరెడ్డి. ఇవాళ నిర్మాతలు ఫెడరేషన్తో కీలక భేటీ. P4 కార్యక్రమంపై ఫోకస్, ఇవాళ సీఎం చంద్రబాబు కీలక సమావేశం, 150 మంది అధికారులతో సమీక్ష. బంజారాహిల్స్లో పెద్దమ్మ గుడి కూల్చివేత, కుంకుమార్చనకి హిందూ సంఘాల పిలుపు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు హౌస్ అరెస్ట్. బెజవాడలో ప్రైవేట్ ట్రావెల్స్ అరాచకాలు, ప్రభుత్వ వాహనాల ప్లేట్స్తో రోడ్లపై చలామణి, నిధి అగర్వాల్ ఎపిసోడ్తో బయటపడ్డ బాగోతం. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం డంప్, ఆళ్లపల్లి కొత్తూరులో 144 దుంగలు స్వాధీనం, పరారీలో నిందితుడు భాస్కర్ రెడ్డి. వరంగల్లో కుండపోత వాన, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, ఇళ్లల్లోకొచ్చేసిన వరద. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, తెలంగాణలో 12 జిల్లాలకు యెల్లో అలర్ట్, హైదరాబాద్ని వీడని వానగండం. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం, మధ్యాహ్నం 1 గంటకు మీటింగ్, కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం. ట్రంప్ టారిఫ్ల ప్రభావంపై కేంద్రం ఫోకస్, అమెరికా ఎగుమతుల్ని తగ్గించాలంటూ యోచన, 50 దేశాలకు ఎక్స్పోర్ట్స్ పై ఫోకస్. మరో 476 రాజకీయ పార్టీలపై వేటు, ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో రద్దు. ఇటీవల 334 పార్టీల్ని రద్దు చేసిన ఈసీ. కేసరి 2 సినిమాపై మమత గరం, ఖుదీరాం బోస్ని సింగ్గా మార్చారన్న దీది. ఇది బెంగాలీ భాషపై దాడే అంటూ మండిపాటు. కశ్మీర్లో 15 ఆగస్టుకి ఏర్పాట్లు, దోడాలో భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీ, 1508 మీటర్ల జెండాతో ప్రదర్శన. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.